వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. మెదక్ పట్టణంలోని తారక రామానగర్ కాలనీలో శ్రీ నల్లపోచమ్మ వార్షికోత్సవ సామూహిక బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం తారక రామానగర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ వాసులు సామూహిక బోనాలు నిర్వహిస్తున్నారు. అమ్మ దయ ఉండాలని, కాలనీ వాసనపై ఉండాలని మాజీ కౌన్సిలర్ తిమ్మన్న గారి అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ నర్మదా యాదవ్ అన్నారు. దేవాలయం చుట్టూ వేప కొమ్మలు, రకరకాల విద్యుత్ లైట్లతో అలంకరించారు. బోనాలను మహిళలు ఎంతో ఉత్సవంగా పాల్గొన్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో బోనాల ఊరేగింపు తారక రామానగర్ కాలనీ పురవీధుల గుండా బయలుదేరి నల్లపోచమ్మ దేవాలయం వరకు కొనసాగింది. అంతకు ముందు ఉదయం మహిళలు అమ్మవారికి వడిబియ్యం నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ దంపతులు, స్థానిక కౌన్సిలర్ నర్మదా యాదవ్, మాజీ కౌన్సిలర్ హరిత మిత్ర, అవార్డు గ్రహీత తిమ్మన్నగారి అనిల్ కుమార్, శ్రీధర్ యాదవ్, రమేష్, విష్ణు, రవి, సీతారాములు, నర్సింలు, బ్రహ్మయ్య, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.